ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 102వ కీర్తన 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఎవరి వైపుకు తిరుగుతారంట? ఎవరైతే ప్రభువా మాకెవ్వరూ లేరు నాయన, నేను వెలివేయబడిన స్థితిలో ఉన్నాను తండ్రి, నిరాకారమైన పరిస్థితుల్లో ఉన్నాను నాయన, తండ్రి నీవే నాకు దిక్కని ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో దేవుడు అంటున్నారు, వారి ప్రార్థన నిరాకరింపకట, వారి ప్రార్థన దేవుడు తోసివేయడట, వారి ప్రార్థన వైపు దేవుడు తిరుగుతారట. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నీ కుటుంబంలో బహుశా నిన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారేమో, నీ దగ్గర ఆస్తిపాస్తులు లేవని, నీ బిడ్డలు ఇంకా మంచి స్థితిలోకి వెళ్ళలేదని, నీవు ఒంటరివై ఉన్నావని, ఎన్నికలేని యొక్క స్థితిగతుల్లోంచి వచ్చావని ఎవరైతే నిన్ను తృణీకరిస్తూ ఉన్నారో, నీ యొక్క తృణీకరణం, నీ ఒంటరితనాన్ని, నీ బాధను చూసిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ ప్రార్థన నిరాకరింపకుండా దేవుడు వింటానని ఆయన మాటిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వేం చేయాలి? ఈ వాగ్దానం వినుచూ ఉండగానే దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి నీ బాధంతా కూడా, ఏ దేవుడైతే నీ ప్రార్థన వింటానని చెప్పాడో, ఏ దేవుడైతే నీ ప్రార్థన వైపు తిరుగుతానని చెప్పాడో ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి ఈరోజు కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నీకు తెలుసా, ఈ భూమి మీద నువ్వు మనుషులు ఎదుట కార్చే కన్నీరుకి విలువ ఉండదేమో కానీ దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టుకి కూడా దేవుడు లెక్క చెప్తారు. హల్లెలూయా. అందుకనే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఏ విషయంలో నువ్వు పడిపోయాను అనుకుంటున్నావు? ఏ విషయంలో నేను తక్కువ అనుకుంటున్నావు? దేవుని సన్నిధిలో ప్రార్థించు. అందుకనే దేవుడు అంటున్నాడు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన అంట. ఎవ్వరూ లేరు నీకు అనుకుంటున్నావు, నువ్వు నన్ను ఎవరు చేరదీరేమో నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడున్నాడు నీకు తోడు. ఆ దేవుడే, నిన్ను సృష్టించిన వాడే, ఆ మెస్సయ్యే ఈరోజు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఒక శుభవార్త. ఆయన నీ వైపు తిరిగి ఉన్నాడు. బాధపడొద్దు, భయపడొద్దు. ఎక్కడి నుంచి ఈరోజు నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటున్నా సరే, దేవునికి ప్రార్థన చేయి. ఆయన నీ మనవి వింటున్నాడు. ఆయన నీ ప్రార్థన కోసం వేచి ఉన్నాడు. ఆయన ఈరోజు నీ కోసం నిలిచి ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో చెప్పాలనుకున్నదంతా కూడా ఈరోజు ప్రార్థించి చెప్పు. ప్రభువా, నా ఈ స్థితిగతులు, నా పరిస్థితులు సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి, కృపచేత నన్ను జ్ఞాపకం తెచ్చుకొని ఈరోజు నువ్వు ప్రార్థన చేసి చూడు. దైవ సేవకునిగా చెప్తున్నాను, దేవుని మాట, దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.